ఎక్సెల్ షీట్స్లో ఉండే డేటాకి గ్రూప్ వైజ్ సబ్ టోటల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూస్తాం. మరి దానికి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ ఓపెన్ చేయండి. చాప్టర్ 9లో మీకు సబ్ టోటల్స్ అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని తీసుకోండి. సో ఈ ఫైల్లో మీకు స్టేట్ వైజు, డిపార్ట్మెంట్ వైజు ఇట్లా సబ్ టోటల్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇది ఇక్కడ ఉన్న డేటా. సో ఇక్కడ చూడండి, మీకు డిపార్ట్మెంట్ వైజ్ అవర్స్ ఎంత టోటల్ కావాలి, సమ్ కావాలి. అట్లానే స్టేట్ వైడ్ ఏదన్నా సమ్ కావాలి. అట్లానే యావరేజెస్ కావాలి, రేటు ఇలాంటివి యావరేజెస్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ అసలు ఈ డిపార్ట్మెంట్స్ని కానీ స్టేట్స్ని కానీ వీటిని ఏ ఫీల్డ్ మీద అయితే మనం సబ్ టోటల్స్ అంటే గ్రూప్ వైజ్ టోటల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ని మీరు సార్ట్ చేయండి, ఫస్ట్ ఆర్డర్లో పెట్టుకోండి. సో నేను డిపార్ట్మెంట్కి సార్ట్ ఇస్తున్నాను. సో ఇట్లా ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఫస్ట్, తర్వాత ఫినాన్స్, తర్వాత గ్రాఫిక్స్, ఇట్లా ఆర్డర్లో రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు సబ్ టోటల్స్ మీకు కావాలి. మరి సబ్ టోటల్స్ కావాలన్నప్పుడు మీకు ఇక్కడ డేటా ట్యాబ్లో సబ్ టోటల్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు అట్ ఈచ్ చేంజ్ ఇన్, మనకి ఏది చేంజ్ అయినప్పుడు సబ్ టోటల్ రావాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ అనుకున్నాం కాబట్టి అట్ ఈచ్ చేంజ్ ఇన్ ఇట్లా డిపార్ట్మెంట్ ఫీల్డ్ తీసుకోండి. ఫంక్షన్ ఏంటి, నేను నెంబర్ ఆఫ్ అవర్స్ టోటల్ చేయాలి కాబట్టి కౌంట్ కాదు సమ్ అని తీసుకోండి. మరి ఇక్కడ యాడ్ సబ్ టోటల్స్ టు, దేనికి సబ్ టోటల్స్ యాడ్ చేయాలి. సో ఇది కాదు, మనకి అవర్స్. సో ఆ పర్టికులర్ ఫీల్డ్ మాత్రమే సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ రీప్లేస్ కరెంట్ సబ్ టోటల్స్, కరెంట్గా ఏమన్నా సబ్ టోటల్స్ ఉంటే వాటిని రీప్లేస్ చేయాలి అని అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇది, అట్లనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇది, గ్రాఫిక్స్కి ఇది, ఇట్లా ఏ డిపార్ట్మెంట్కైనా సరే ఇట్లా సబ్ టోటల్స్ రావడం జరిగింది. ఫైనల్గా గ్రాండ్ టోటల్ అనేది కూడా రావడం జరిగింది. మీరు ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇట్లా ఏది కావాలో దాన్ని ఎక్స్పాండింగ్, కొలాప్సింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ టాప్లో కూడా ఉన్నాయి. నెంబర్ 1 అంటే టోటల్ గ్రాండ్ టోటలే వస్తుంది. 2 అంటే డిపార్ట్మెంట్స్ వాటి యొక్క టోటల్స్ మాత్రమే వస్తున్నాయి, ఫైనల్గా గ్రాండ్ టోటల్ వచ్చింది, అంటే డీటెయిల్స్ లేవు. 3 అంటే అన్ని లెవెల్స్ కూడా చూపించడం జరుగుతుంది క్లియర్గా. ఓకే, మరి ఇప్పుడు టోటల్సే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రేట్కి యావరేజెస్ కావాలి, ఇదే డిపార్ట్మెంట్ వైజ్ అనుకుందాం. సో డేటా ట్యాబ్లోకి వెళ్ళండి, సబ్ టోటల్స్, అట్ ఈచ్ చేంజ్ ఇన్ డిపార్ట్మెంటు. ఈసారి ఫంక్షన్ ఏంటి, యావరేజ్, సమ్ కాదు. మరి ఫీల్డ్ ఏంటి, ఏ ఫీల్డ్కి మనం కనుక్కోవాలి, అవర్స్ కాదు, రేట్కి యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ కింద రీప్లేస్ కరెంట్ సబ్ టోటల్స్ అని అంటుంది. అంటే ప్రీవియస్గా మీరు చేసిన టోటల్స్ పోతాయి కాబట్టి అవి కూడా ఉండాలి, కాబట్టి దీన్ని తీసేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి రేట్ యావరేజ్ రావడం జరిగింది, అట్లనే అవర్స్ టోటల్ రావడం జరిగింది. ఇక్కడ ఇంకొక లెవెల్ కూడా ఉంది, 3rd లెవెల్ తర్వాత 4th లెవెల్ కూడా రావడం జరిగింది. నెంబర్ 1 అంటాం, గ్రాండ్ యావరేజ్, గ్రాండ్ టోటల్. అట్లనే నెంబర్ 2 అన్నీ టోటల్స్ అండ్ ఫైనల్గా యావరేజెస్ 3
ఓకే, అండ్ ఫోర్త్ లెవెల్ కంప్లీట్గా రావడం జరిగింది. మరి ఇవి వద్దు, క్లియర్గా తీసేయాలి అనుకోండి, అన్నిటిని రిమూవ్ ఆల్. ఈ యొక్క టోటల్స్ని అంటే సబ్ టోటల్స్ అన్నిటిని రిమూవ్ చేయాలంటే రిమూవ్ ఆల్ అంటే నార్మల్గా వచ్చేస్తుంది డేటా.